ఈ ఎపిసోడ్ మొదలయ్యేసరికి బోనీ డిస్ట్రాయర్స్ మీద చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది. మీరంతా ఇప్పుడు డెమన్ ఫ్లూయెన్స్ లో ఉన్నారు. ఇక్కడ మొదటి రూల్ ఏంటంటే ఈ ప్రదేశంలో ఎవరు ఎరినా బయట పోరాడకూడదు. మీరు ఏ దేశపు నాయకుడైనా, ప్రపంచంలో అత్యంత ధనవంతుడైనా నాకు పర్వాలేదు. మీరు డెమన్ ఫ్యూరియన్స్ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు తను డిస్ట్రాయర్స్ హెడ్ ని చూసి అతని దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, నువ్వు ఈ ప్లేస్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యావని నాకు తెలుసు. మరి ఇక్కడ రూల్స్ బ్రేక్ చేస్తే ఎదురయ్యే పరిణామం ఏంటో నీకు తెలిసే ఉంటుంది. ఇది వినగానే షాడో గర్ల్ తన కత్తిని బోనీ మెడ మీద పెడుతుంది. అప్పుడే డిస్ట్రాయర్స్ హెడ్ తనని ఆపి ఇలా అంటాడు, ఇది డెమన్ ఫ్యూరియన్స్. మనం ఇక్కడ బోనీకి వ్యతిరేకంగా వెళ్ళలేం. మీరంతా ఇక్కడి నుండి వెనక్కి పదండి. మనం ఈ మ్యాటర్ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు అతను డిస్ట్రాయర్స్ అందరినీ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. డిస్ట్రాయర్లు వెళ్ళాక ఆజీ, మియావ్ చాన్ ఊపిరి పీల్చుకున్నారు. అదే టైంలో డోరా, శతాన్ ఇద్దరు బోనీ వైపు చాలా వేగంగా పరిగెత్తుకెళ్లి తన కాళ్ళు పట్టుకుని ఈ రోజు నువ్వు మా ప్రాణాలు కాపాడావు అని అంటారు. అప్పుడు బోనీ తను ఇక్కడ తన పని మాత్రమే చేస్తున్నానని చెప్పి వాళ్ళిద్దరినీ తన నుండి దూరంగా తోసేస్తుంది. ఆ తర్వాత తను వాళ్ళందరికీ డెమన్ ఫ్లోరెన్స్ కి స్వాగతం పలుకుతుంది. మీ అందరి రిజిస్ట్రేషన్ ప్లాజా లోపల జరుగుతుందని, తను అక్కడే మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్తుంది. ఇలా చెప్పి బోనీ చాలా వేగంగా అక్కడి నుండి పారిపోతుంది. ఆజీ, మిగతా వాళ్ళు తనని వెంబడించడానికి ప్రయత్నిస్తారు, కానీ బోనీ చాలా వేగంగా ఉంటుంది. పైగా వాళ్ళందరూ బీచ్ లో అంత వేగంగా పరిగెత్తలేకపోతారు. అప్పటికే నడుస్తూ నడుస్తూ వాళ్ళందరి పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది, ఎందుకంటే వాళ్ళందరికీ చాలా గాయాలై ఉంటాయి. అప్పుడే వెనుక నుండి ఒక వ్యక్తి వాళ్ళని పిలుస్తాడు. అందరూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక వ్యక్తి చాలా పెద్ద ఊసరు వెళ్లి పైన కూర్చొని ఉంటాడు. ఆ వ్యక్తి వాళ్ళందరికీ తనని తాను పరిచయం చేసుకుంటూ తన పేరు రిచర్డ్ అని చెప్తాడు. మీకు కావాలంటే మీరు వెళ్ళాలనుకుంటున్న చోట నేను మిమ్మల్ని దింపగలను అని అంటాడు. అక్కడ అందరి పరిస్థితి చాలా దారుణంగా ఉండటం చూసి వాళ్ళు ఆ పెద్ద ఊసరు వెల్లిపై కూర్చుంటారు. రిచర్డ్ వాళ్ళని డెమన్ ఫ్లోరెన్స్ వైపు తీసుకెళ్తాడు. వాళ్ళ పరిస్థితిని చూసి, మీకు ఇలా ఎలా జరిగింది, అసలు మీరు ఈ ప్రదేశానికి ఎలా చేరుకున్నారు అని అడుగుతాడు. ఈ మాట వినగానే డోరా కొంతమంది వాళ్లను చంపడానికి వాళ్ళ వెంట పడ్డారని చెప్తుంది. వాళ్ళ నుండి తప్పించుకుంటూ ఇక్కడి దాకా వచ్చారు. అది విన్న రిచర్డ్, అయితే మీరు చాలా సేఫ్ ప్లేస్కే వచ్చారు అంటాడు. ఎందుకంటే చాలా పెద్ద వాంటెడ్ క్రిమినల్స్ లేదా ప్రాణాలకు ప్రమాదం ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడికే దాక్కోవడానికి వస్తారు. అందుకని మీరిక్కడ కంగారు పడాల్సిన పని లేదు. ఈ మాట వినగానే డోరా కోపంగా, మేమేమీ క్రిమినల్స్ కాదు, ఈ ప్రపంచాన్ని కాపాడే వాచర్స్ టీం మేము అంటుంది. ఈ మాట వినగానే రిచర్డ్ నవ్వి, ఈ ప్రదేశంలో మంచి చెడు లాంటివి ఉండవు, ఇక్కడ అందరూ సమానమే అంటాడు. ఇక లెజెండ్ ప్రకారం డెస్ట్రాయర్స్ వాచర్స్ వేల సంవత్సరాలుగా ఆకుండా పోరాడుతూనే ఉన్నారు, కానీ దానివల్ల ఎలాంటి ఫలితం రాలేదు. వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు పగతో ఉన్నారు. అందుకే వాళ్ళ ఫైట్ ఎప్పటికీ ముగిసేలా లేదు. అందుకే ఒకరోజు వాచర్స్ డిస్ట్రాయర్స్ లీడర్లు ఒక చోటు కలుసుకుని వాళ్ళ నష్టాన్ని తగ్గించుకోవడానికి ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తమ పవర్ తో ఈ ఐలాండ్ ను సృష్టించారు. ఈ ఐలాండ్ లోనే డీమన్ ఫ్యూరెన్స్ ఉంది. ఇది సమనర్స్ కోసం జరిగే ఒక ఒలింపిక్స్ లాంటిది. ఈ ప్రదేశంలో అరీనా బైట్ గొడవలు, రక్తపాతం పూర్తిగా బ్యాన్. ఇంకా ఈ ప్రదేశంలో రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళకి చాలా పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. అంతేకాదు వాచర్స్ డిస్ట్రాయర్స్ ఇద్దరు ఆ వ్యక్తికి శత్రువులుగా మారిపోతారు. దానివల్ల అతను ఈ ప్రపంచంలో ఎక్కడా దాక్కోలేడు. అందుకే ఈ ప్రదేశంలో రూల్స్ ను ఎవరూ బ్రేక్ చేయరు. ఇప్పుడు రిచర్డ్ వాళ్ళందరినీ తన కమీలియన్ పై ఎక్కించుకుని ఒక టౌన్ కి తీసుకొస్తాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ ఒక షాప్ లోకి తీసుకెళ్తాడు. ఇప్పుడు రిచర్డ్ ఆ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్లి తాజీకి మిగతా వాళ్ళందరికీ తాగడానికి ఏదైనా ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు షాప్ కీపర్, వీళ్ళంతా ఈ దీనికి కొత్త వాళ్ళ అని రిచర్డ్ ని అడిగాడు. అతను అవునన్నాడు. ఇప్పుడు ఆ షాప్ ఓనర్ వాళ్ళందరికీ తాగడానికి ఒక లిక్విడ్ ఇస్తాడు. దాని టేస్ట్ వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. అప్పుడు రిచర్డ్ ఇది ఒక స్పెషల్ లిక్విడ్ అని, ఈ లిక్విడ్ తాగిన తర్వాత మీ బాడీ దానంతట అదే హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుందని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ చిన్న చిన్న గాయాలు వాటంతట అవే హీల్ అవ్వడం, వాళ్ళ ఎనర్జీ కూడా రీస్టోర్ అవ్వడం గమనిస్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఇంకా లిక్విడ్ కావాలని అడుగుతారు. ఇది విన్న రిచర్డ్ ఒక ఈవల్ స్మైల్ ఇస్తూ వీళ్ళు నిజంగా చాలా పెద్ద వెధవలు అని అనుకుంటాడు. ఈ లిక్విడ్ ఒక డ్రగ్ లాంటిది, తాగిన వాళ్ళకి అడిక్ట్ అయిపోతారు, కానీ ఈ విషయం నేను వీళ్ళకి చెప్పను. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ చాలా లిక్విడ్ తాగేస్తారు. ఆ తర్వాత వాళ్ళ బాడీ పూర్తిగా హీల్ అయిపోతుంది. ఇప్పుడు ఎడ్రిక్ షాప్ కీపర్ ని బిల్ వేయమని చెప్తాడు. అది వినగానే షాప్ కీపర్ 2,30,000 ఫ్యూరెన్స్ డాలర్స్ బిల్ వేస్తాడు. అది విని అజీ, సాటన్ చాలా కంగారు పడతారు. అప్పుడు ఎడ్రిక్, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను మీ పేమెంట్ చేసేసాను, మీరు తర్వాత నాకు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయొచ్చు అని అంటాడు.
ఇప్పుడు ఎడ్రిక్ వాళ్ళందరినీ టౌన్లో తిప్పుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళందరూ ఈ టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరూ సమన్ రే అని చూస్తారు. ఇప్పుడు ఇవన్నీ చూసి వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు. అప్పుడే వాళ్ళ కళ్ళు ఒక బట్టల షాప్ మీద పడతాయి. ఇప్పుడు అజీ వాళ్ళందరి బట్టల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చూస్తాడు. అందుకే ఇక్కడ కొన్ని బట్టలు కొనాలని డిసైడ్ అవుతాడు. అప్పుడు ఎడ్రిక్, ఒకవేళ మీరు ఈ ప్రదేశం నుండి ఏదైనా వెపన్ కొనాలనుకుంటే మాత్రం అంటాడు, ఈ ప్రదేశం వేస్ట్. మీరు వెపన్స్ బ్లాక్ మార్కెట్ నుండి కొనాలి. అక్కడ మీకు చాలా మంచి వెపన్స్ చాలా తక్కువ ధరకి దొరుకుతాయి. కానీ మీరు బట్టలు తీసుకోవాలనుకుంటే ఈ ప్రదేశం నుండి తీసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ షాప్ లోపలికి వెళ్లి తమ కోసం బట్టలు సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడే ఉన్న ఎడ్రిక్ షాప్ కీపర్ తో ఏదో మాట్లాడుతుంటాడు. తర్వాత అతను వాళ్ళందరితో, నేను ఈ షాప్ కీపర్ తో మాట్లాడేశాను, ఇతను మనకు చాలా మంచి డిస్కౌంట్ ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ అక్కడ నుండి చాలా సామాన్లు కొనుక్కుంటారు. ఇక ఇప్పుడు వాళ్ళు ఆ జైంట్ కెమేలియన్ పై కూర్చొని ఎడ్రిక్ తో పాటు వెళ్తుంటారు. అప్పుడే ఎడ్రిక్, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీ పేమెంట్ మొత్తం నేను చేసేశాను, దానికి మీరు నాకు డబ్బులు తర్వాత ఇవ్వచ్చులే. అప్పుడే ఎడ్రిక్, మీరు ఈ ప్లేస్ లో ఇంకా తిరిగి తిని తాగాలనుకుంటున్నారా అని అడుగుతాడు. అది వినగానే అందరూ సంతోషంగా ఆ అని అరుస్తారు. అప్పుడు ఆజీ వాళ్ళని ఆపి ఇలా అంటాడు, అరౌండ్, మనం ఇక్కడికి తిరగడానికి రాలేదు. ఇప్పుడు వాళ్ళందరూ డెమోన్ ఫ్లోరెన్స్ వైపు వెళ్తారు. డెమోన్ ఫ్లోరెన్స్ చేరుకున్నాక ఎడ్రిక్ తన ఊసరు వెళ్ళిని ఒక చోట నిలబెడతాడు. ఆజీ మిగతా వాళ్ళతో కలిసి రిజిస్ట్రేషన్ హాల్ వైపు వెళ్ళడం మొదలు పెడతాడు. ఆ ప్లేస్ ని చూసి వాళ్ళందరూ చాలా ఎక్సైట్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళందరూ హాల్ లోపలికి వెళ్తారు. అక్కడ అప్పటికే చాలా మంది సంసనర్స్ ఉన్నారు. అక్కడే నిలబడ్డ బోనీ డెమోన్ ఫ్యూరియన్స్ లోకి వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తుంది. అప్పుడు ఆమె ఇలా అంటుంది, ఈ అరేనా గ్రౌండ్ లో పోరాడే వాళ్ళు ఇక్కడ చనిపోతారు లేదా ఈ ప్లేస్ నుండి చాలా పవర్ఫుల్ గా బయటపడతారు. ఆ తర్వాత వాళ్ళకి డబ్బుకి గాని పవర్ కి గాని ఎప్పుడూ లోటు ఉండదు. ఇది వినగానే సమ్మనర్స్ అందరూ ఉత్సాహంతో అరవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత బోనీ వాళ్ళందరి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసి వాళ్ళతో ఇలా చెప్తుంది, రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీరందరూ ముందున్న 4 గేట్ల నుండి వెళ్ళాలి. ఆ గేట్లను దాటగలిగిన వాళ్ళు మాత్రమే ఈ అరేనా బాటిల్లో పార్టిసిపేట్ చేయగలరు. ఇది వినగానే అందరూ గేట్ వైపు ముందుకు వెళ్తారు. ఇప్పుడు ఆజీ మిగిలిన వాళ్ళు కూడా గేట్ నెంబర్ 1 వైపు వెళ్తారు. అప్పుడే ఒక వ్యక్తి వాళ్ళ దారికి అడ్డంగా వచ్చి, ఈ గేట్ నుండి లోపలికి వెళ్ళాలంటే ముందుగా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు 2 మిలియన్లు అడ్వాన్స్ గా కట్టాలని చెప్పడంతో డోరా, ఆజీ, మియావ్ కంగారు పడతారు. వెంటనే సాటన్ తన ఫోన్ నుండి 2 మిలియన్లు పే చేస్తాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు డోరా, అసలు నీ దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అని అడుగుతుంది. ఏమైనా బ్యాంకును దోచుకున్నావా? ఇది విన్న సాటన్ నవ్వుతూ, నేను ఒక మాఫియా బ్యాంక్ అకౌంట్ ను హ్యాక్ చేశాను, అక్కడి నుండే ఈ డబ్బులు వచ్చాయి అని చెప్తాడు. ఇక ఇప్పుడు అతను ఆ ముగ్గురిని వదిలేసి అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతాడు. అక్కడే నిలబడి ఉన్న డోరా, ఆజీ, మియావ్ అతన్నే చూస్తూ ఉండిపోతారు. అప్పుడే వాళ్ళ వెనక నుండి ఒక వ్యక్తి వచ్చి, ఒకవేళ మీ దగ్గర పేమెంట్ చేయడానికి డబ్బులు లేకపోతే అయితే మీరు దారి నుండి తప్పుకోవచ్చు అని చెప్పి అతను ముందుకు వెళ్ళిపోతాడు. క్యాష్ పేమెంట్ చేసి లోపలికి వెళ్తాడు. ఇప్పుడు ఆజీ మిగిలిన వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా, అందుకే వాళ్ళు గేట్ నంబర్ 2 వైపు వెళ్తారు. ఇప్పుడు అక్కడ చూస్తే గేట్ నెంబర్ 2 నుండి అందమైన వాళ్లను లోపలికి పంపిస్తూ ఉంటారు. ఇది చూసి డోరా తన నిజ స్వరూపంలోకి వస్తుంది. ఇప్పుడు ఆజీని తీసుకుని ఆ గేటులోంచి లోపలికి వెళ్ళిపోతుంది. అది చూసి మియావ్ కూడా 2వ గేటులోంచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ మియావ్ కోసం అక్కడ 2వ గేటు తెరుచుకోదు. ఇప్పుడు ఇది చూసి మియావ్కి చాలా కోపం వస్తుంది. ఇంకా ఇప్పుడు తను కోపంతో 3వ గేటు వైపుకి వెళ్తుంది. 3వ గేటు దగ్గర పంచింగ్ పవర్ టెస్ట్ చేశాకే లోపలికి పంపిస్తున్నారు. ఇది చూసి డోరా ఎలుగుబంటిగా మారి కోపంగా పంచింగ్ మెషిన్ ని కొట్టి పగలగొట్టేస్తుంది. ఇంకా ఇప్పుడు తను కూడా పాస్ అయి లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాసేపటి తర్వాత వాళ్ళందరూ లోపల కలుసుకుంటారు. ఇప్పుడు మియావ్ని కోపంగా చూసి ఆజీ తనని శాంతపరుస్తాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి ఆడ్రిక్ వచ్చి ఇలా అంటాడు, అంటే మీరందరూ ఇక్కడ పాస్ అయ్యారనమాట. ఆడ్రిక్ ని చూసి ఆజీ, నువ్వు 4వ డోర్ నుండి వచ్చావు కదా, అక్కడ ఏం టెస్ట్ జరుగుతోంది అంటాడు. ఆడ్రిక్, ఏ టెస్టు లేదు, ఎందుకంటే 4వ డోర్ ఫేమస్ వాళ్ళ కోసం. చాలా ఫేమస్ అయిన వాళ్ళు ఏ టెస్ట్ లేకుండానే ఈ డోర్ నుండి ఇక్కడికి రావచ్చు అని చెప్తాడు. అప్పుడు డోరా చాలా సంతోషంగా, అయితే నువ్వు కూడా చాలా ఫేమస్ పర్సనా అని అడుగుతుంది. రిచర్డ్, అవును, నేను చాలా ఫేమస్ అంటాడు. కానీ మనసులో, ఈసారి నేను అబద్ధం చెప్పలేదు, నేను నిజంగానే చాలా ఫేమస్, ఎందుకంటే నేను ప్రపంచంలోని టాప్ 10 క్రిమినల్స్ లో అని అనుకుంటాడు ఒకడిని. అప్పుడే మియావ్ కోపంగా, అసలు ఈ టోర్నమెంట్ లో పాల్గొనడానికి ఇదేం టెస్ట్, ఈ 4 టెస్టులు వేస్ట్ అంటుంది. అది వినగానే ఎడ్రిక్, అవును, నువ్వు చెప్పింది కరెక్టే అంటాడు. కానీ సమ్మర్స్ ప్రపంచంలో డబ్బు, పవర్, అందం, ఫేమ్లనే అన్ని అనుకుంటారు. వీటిలో ఏ ఒక్క క్వాలిటీ లేని వాళ్ళని చెత్తలా చూస్తారు. అప్పుడే అక్కడికి బోని వచ్చి, అయితే ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది అంటుంది.
ఇప్పుడు మీరందరూ ఈ ఎరీనాలో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె వాళ్ళందరినీ ఒక చోట నిలబెట్టి, మీరు ఇప్పుడు నిలబడిన ఈ ప్రదేశమే డీమన్ ఫ్లోరెన్స్ అని చెప్తుంది. ఇది ఎరీనా గ్రౌండ్. డీమన్ ఫ్లోరెన్స్ లో ఇలాంటివి మొత్తం 100 ఫ్లోర్స్ ఉన్నాయి. ఫ్లోర్ నంబర్ 1 నుండి 20 వరకు కాంపిటీషన్ కోసం సిద్ధం చేశారు. డీమన్ ఫ్యూరీలో పోటీ అంతా ఒక మెట్ల మార్గంలా ఉంటుంది. మీరు పై అంతస్తుకు వెళ్లే కొద్దీ మీ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ 2 వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళలో ఒకడు, నేను చాలాసార్లు ప్రయత్నించినా 5వ ఫ్లోర్ దాటలేకపోయాను అన్నాడు. రెండో వాడు, నేను శక్తిమంతుడిని అయినా 3వ ఫ్లోర్ దాటలేకపోయాను అన్నాడు. అప్పుడు అద్రక్ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, మీరిద్దరూ నిజంగా చాలా ఫేమస్. నేను ఈ ప్లేస్లో గత 50 ఏళ్లుగా ట్రై చేస్తున్నాను. నా పవర్ని చాలా పెంచుకున్నాక కూడా నేను కేవలం 9వ ఫ్లోర్ వరకే వెళ్ళగలిగాను అంటాడు. అప్పుడు డోరా, ఇదేం పెద్ద విషయం కాదు, నన్ను 100వ ఫ్లోర్కి వెళ్లకుండా ఎవరూ ఆపలేరు అంటుంది. ఆమె మాటలకు అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారు. అప్పుడు ఒక వ్యక్తి, ఇప్పటిదాకా 10వ ఫ్లోర్ను కొందరే చేరారు, అలాంటిది నువ్వు 100వ ఫ్లోర్కి వెళ్ళాలనుకుంటున్నావా? అది వినగానే డోరాకి కోపం వచ్చి తను అది చేసి చూపిస్తానని అందరికీ చెబుతుంది. అక్కడే ఉన్న అది, వాళ్ళ నాన్న ఇక్కడ ఏ ఫ్లోర్లో ఉండి ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళందరూ మొదటి అంతస్తుకు చేరుకుంటారు. అప్పుడు బోని ఒక వస్తువును చూపిస్తూ, ఇది మీ అందరి చెక్ పాయింట్. ఒక ఫ్లోర్ దాటి ఇంకో ఫ్లోర్కి వెళ్ళాక మీరు చెక్ పాయింట్ని అప్డేట్ చేయాలి, లేదంటే మీరు మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తుంది. బోని వాళ్లకు వాళ్ళ హోటల్ చూపిస్తూ, రేపటి నుంచి మ్యాచ్లు మొదలవుతాయి కాబట్టి ఈరోజు రెస్ట్ తీసుకోండి అని చెప్పింది. అని చెప్పి బోని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు మియాకి ఆ ప్లేస్ నుండి ఫుడ్ స్మెల్ వస్తుంది. వెంటనే వాసన చూస్తూ ఆ విషయం డోరాకి సెడాన్కి చెబుతుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.